మళ్ళీ అందరు చాలా మట్టుకు ఈ పార్టీ పోతేనే బాగుంటది అంటున్నారు, మరి మీరేమంటారు? పార్టీ వస్తేనే మంచిది, సంక్షేమ పథకాలన్నీ బాగా జరుగుతున్నాయి కాబట్టి మరి జగన్ ప్రభుత్వమే రావాలా. మరి జగన్ వచ్చే రావడం వల్ల రాష్ట్రం మొత్తం నాశనం అయిపోయింది అంటున్నారు. నాశనం అభివృద్ధి చెందించారా వాళ్ళని పోయి శ్రీకాకుళం అనంతపురం నుంచి శ్రీకాకుళం ద్వారా కళ్ళుండి చూడమను కనపడుద్ది అభివృద్ధి చెందింది లేనిది. అదే రౌడిజం ఎక్కువైపోయింది, అభివృద్ధి రేట్లు ఎక్కువైపోయినాడు. వాళ్ళే రౌడిజం చేస్తుంటే వైసీపీ వాళ్ళే ఇంకా యాక్షన్ తీసుకోలేదు, ఇంకా తీసుకోవాలా, వాళ్ళని బాగా అనకొట్టం తీరలేదు అని నేను చెబుతున్నా. మరి వైసీపీ గుణాలు రోడ్ల మీద బట్టలు ఇప్పి పరిగెత్తించి కొడదామంటున్నారు. ఏంది వాళ్ళు బంధు కొట్టేది, వాళ్ళు కొట్టేది వాళ్ళు అనకుండా ఉంటే చాలు. గవర్నమెంటే వీక్ గా ఉంది, ఏంటంటే కొట్టడానికి ప్రయత్నం చేస్తే వెళ్ళిపోతారు, ఏమంటారు. మరి వీళ్ళు కూటమి ఎందుకు వచ్చినాడు సార్? కూటమి అంటే గెలవలేక, వాళ్ళకి శక్తి లేక అందరూ కలిసి ఎదుర్కోవటానికి, శక్తి లేక అందరూ కలిసి ఎదుర్కోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. వచ్చినా కూడా గెలిచే సమస్య లేదు. అందరూ అనేది ఏంటంటే రాక్షసుని తొక్కాలంటే ముగ్గురు కూటమికి వస్తేనే బాగుంటది అని మాట్లాడుతున్నారు. మంచి శక్తివంతుడు, మంచి పద్ధతిగా ఉంది కాబట్టి మళ్ళీ వస్తాడని చెప్తే వాడిని ఎదుర్కోలేమని వీళ్ళందరూ ఒకటయ్యి ఎదుర్కోవటానికి ప్రయత్నం చేస్తున్నారు అంతే. ఈసారి కూడా ఆయన గెలిపిస్తా అంటావు? గెలిపించేదేంది, గెలుస్తారు గ్యారంటీగా. గెలిపించేది చెప్తున్నావు అంత ఖచ్చితంగా ఎట్లా చెప్తున్నారు అంటే కనపడతాడా? మన కళ్ళు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కళ్ళు లేవు, కళ్ళు పోయినాయి ఎన్ని వాళ్ళకి, కళ్ళు పోయినాయి కాబట్టి కనపడవు. గుడ్డోళ్ళకి ఏం కనపడుద్ది? కళ్ళు ఉన్న వాళ్ళకి, చూసే వాళ్ళకి సమాజం అంతా కనపడుద్ది. మరి ఎంత మెజారిటీ వస్తుంది? ఎంత మెజారిటీ గెలిపిస్తారా మెజారిటీ 170, 160 వస్తాయి. మంగమూరులో సమానం కావచ్చు కానీ ఆయన గెలుస్తాడు గ్యారంటీ, దానికి సత్యం లేదు. సాగు నియోజకవర్గం సంతనోళ్ళ పరమాణంలో మంగమూరు విలేజ్. ఇక్కడ ఎలా ఉందా అభివృద్ధి వైసీపీ వచ్చిన తర్వాత? అభివృద్ధి వచ్చిన తర్వాత మంగమూరు ఇంకా డెవలప్ అయింది. మరి డెవలప్ ఏం కాలేదు, రోడ్లు ఏం బాగాలేవు, అదేం లేదు, నీళ్ళు సరిగ్గా రావట్లేవు అని మాట్లాడుతున్నారు. మా ఊరు విలేజ్ పరంగా మంగమూరు బాగా డెవలప్ అయింది. మాకు మేము లేబరు, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. కానీ వైసీపీ వచ్చిన తర్వాత మాకు బాగా డెవలప్ అయింది. వాటర్ పరంగా, రోడ్ల పరంగా, ప్రతి పరంగా మాకు డెవలప్ అయింది బాగా. జగన్ వచ్చిన తర్వాత మీకు ఏమైనా లబ్ధి జరిగింది? ఏమేమి లబ్ధి జరిగింది? లబ్ధి జరిగిందంటే ఆటోమేటిక్ గా అమ్మ ఒడి గాని, పింఛన్ పరంగా గాని, రైతు భరోసా పరంగా గాని, ప్రతి పరంగా మాకు డెవలప్ జరిగింది. Please subscribe .news.